జై భవాని, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము అవి లేకుండానే నేను కిచిడి ప్రిపరేషన్ చేస్తున్నాను భవాని. చూడండి, ఫస్ట్ ఇదిగోండి, ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను, ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు కందిపప్పు, ఒక 4 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, మిరియాలు. వీటితోనే మనకి కిచిడి అయిపోద్ది భవాని. ఇవన్నీ మనం ఫస్ట్ కడిగి పెట్టుకోవాలి. ఇవి తరిగేసుకుందాం, ఇవి చిలికలు చేసుకుందాం. అలాగే మిరియాలు కూడాను మనం కచ్చాపచ్చగా దంచుకోవాలి. మరి మెత్తగా కాదు, మరి పలుకులుగా కాదు. ఓకేనా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెయ్యి, ఆయిల్ వేసాను భవాని. ఫస్ట్ నేనైతే ఇంగు వేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మనం దంచి పెట్టుకున్నాం కదా భవాని మిరియాల పౌడర్, అది వేస్తున్నాను. ఇంక ఇదే మనకి స్పైసీనెస్కి. ఇవి వేగినాయి కదా. ఇప్పుడు వచ్చేసి టమాటా, పచ్చిమిర్చి వేయాలి భవాని. నేను పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తాను. అవి వేగినవి. ఇప్పుడు టమాటాలు వేసేసి మంచిగా దగ్గరకు అవనివ్వాలి. కూరలాగా మెత్తగా మగ్గిపోనివ్వాలి భవాని. మూత పెట్టేసుకున్నాం, మగ్గిపోద్ది అనమాట చక్కగా. ఉడికిందో లేదో చూసుకున్నామని అదిగో చూడండి, మంచిగా అయింది కూరలాగాను. టమాటాలు ఎక్కువ వేసుకుంటేనండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. నేను పెసరపప్పు, కందిపప్పు, బియ్యము కడిగి పెట్టుకున్నాను. ఈ కిచిడి చక్కగా స్వాములు, భవానీలు ఎవరైనా తినొచ్చు. ఎందుకంటే దీంట్లో ఉల్లిపాయ కానీ, వెల్లుల్లిపాయ, అల్లం అసలు ఏమీ వేయలేదన్నమాట. మనం ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు బాగా వేపాలి. ఆ మిశ్రమంలో బియ్యము, పప్పుని మంచిగా వేగనివ్వాలన్నమాట, కొంచెం అడుగంటిన వరకు. ఎందుకంటే ఆ మసాలా అది ఇలా కొంచెం సేపు డ్రై అవనివ్వాలి. అప్పుడు మనము ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా, ఆ పప్పులకి 1 గ్లాసు వాటర్ వేస్తాను, బియ్యానికి 2 గ్లాసులు, మొత్తం 3 గ్లాసులు వాటర్ వేసేసి కొంచెం కళ్ళుప్పు వేసేసి 3 విజిల్స్ వచ్చిన వరకు పెడతాను అన్నమాట. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు దీంట్లో వేసేసి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసేసి నేను కుక్కర్ పెట్టేస్తాను. 3 విజిల్స్ రావాలి. 3 గ్లాసులు వాటర్ వేస్తాను. చూసారండి కిచిడి ఎంత బాగా అయిందో? చాలా బాగా అయిందండి. స్వాములు, భవానీలు ఎవరైనా తినొచ్చు. వేడివేడిగా చాలా బాగుందండి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? జై భవాని, జై జై భవాని.